ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ఇప్పుడు మనకి బీటెక్ చేసే వాళ్ళకి కంపల్సరీగా 3 మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి, M1, MM, M3. సో M1 అయితే మ్యాట్రిసెసే కాబట్టి మనకి ఇంటర్లో ఉంటుంది కాబట్టి మనం అది క్లియర్ చేయొచ్చు బార్డర్ పాస్ లాగా. అండ్ MM అండ్ M3 అనేది కొంచెం మనకు తెలియని న్యూ టాపిక్స్ ఉంటాయి. సో MM గురించి అయితే ఇందులో చెప్పట్లేదు, నేను M3 సబ్జెక్ట్ గురించి చెప్తున్నాను. ఎవరికైనా MM సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉంది, లేకపోతే అది క్లియర్ చేయట్లేదు అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు డూ అనదర్ వీడియో. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే M3 అనే సబ్జెక్ట్ని ఎలా క్లియర్ చేయాలి అంటే, టాపర్స్ అయితే ఎక్కువ మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అంటే కొందరికి ఇష్టం ఉండదు కావచ్చు, లేకపోతే వాళ్ళు అదిని క్లియర్ చేయలేరు కావచ్చు సబ్జెక్ట్ని. సో టిప్స్ అంటే మెయిన్గా ఎలాంటి టాపిక్స్ మనం ఇందులో చూస్ చేసుకొని ఈజీగా క్లియర్ చేయాలి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు ప్రాక్టీస్ అంటే టాపిక్ని తీసుకొని మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా క్లియర్ చేయొచ్చు ఏ సబ్జెక్ట్ అయినా. సో ఇప్పుడు M3 కాబట్టి నేను టాపిక్స్ చెప్తాను, ఏ యూనిట్కి వెళ్ళి ఏ టాపిక్ ఇంపార్టెంట్, ఎలా ఈజీగా అంటే బార్డర్ పాస్ మందమైన ఎలా మనం క్లియర్ చేసుకోవచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ నేను 4th యూనిట్లోకి వచ్చేసి నేను ఎగ్జాంపుల్తో సహా చెప్పాను, ఎందుకంటే ఇవి చాలామందికి అర్థం కావు టాపిక్స్. బైసెక్షన్ మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్, ఐట్రేషన్ మెథడ్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి చాలా లాజికల్గా ఉంటాయి. మీకు ఒకవేళ ఇది ఎలా చేయాలి అని చాలా ప్రాబ్లం ఉంటుంది, కాకపోతే ఇవి బాగా రిపీట్ అవుతాయి క్వశ్చన్స్. ఇప్పుడు బైసెక్షన్ మెథడ్ అయితే చాలాసార్లు రిపీట్ అవుతుంది. వీటి గురించి నేను ఈ 4th యూనిట్ వచ్చినప్పుడు చెప్పాను. సో మీకు ఒకవేళ వీడియో మొత్తం చూడడం పాసిబుల్ కాకపోతే బైసెక్షన్ మెథడ్ అయినా చూడండి. సో ఇక్కడ మనకి M3లో 5 యూనిట్స్ ఉంటాయి. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఈజీ అన్నట్టు. సో ఇందులో నుండి ఏ టాపిక్స్ ఎలా అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ శాంప్లింగ్ థియరీ. సో కొన్ని ఇక్కడ శాంప్లింగ్ థియరీ నుండి కొన్ని టాపిక్స్ తీసుకోండి, నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసేమో శాంప్లింగ్ థియరీ. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి టెస్ట్స్ ఆఫ్ హైపోథెసిస్. ఇది ఈజీ. సో ఇవి ఎలా క్లియర్ అంటే ఇప్పుడు వీటిని కొందరికి కష్టంగా ఉంటుంది, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఆల్జిబ్రైక్ అండ్ ట్రాన్స్డెంటల్ ఈక్వేషన్ అండ్ కర్వ్ ఫిట్టింగ్. సో ఇక్కడ ఈ యూనిట్ అనేది 2గా డివైడ్ అయింది. కర్వ్ ఫిట్టింగ్ నేర్చుకుంటే క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 5th యూనిట్ ఏంటంటే న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అండ్ సొల్యూషన్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఇది కొంచెం టఫ్గా ఉంటుంది, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే బీటెక్ చేస్తున్నారో వాళ్ళకి బ్యాక్లాగ్స్ ఉన్నాయనుకోండి, మీరు చేయాల్సింది ఒకటే ఏంటంటే, ఇప్పుడు మనకి 5 యూనిట్స్ ఉంటాయి ఏ సబ్జెక్ట్ తీసుకున్నా. ఆ 5 యూనిట్ చాప్టర్ నేమ్ ఉంటుంది కదా, చాప్టర్ నేమ్కి సంబంధించిన డెఫినేషన్, దాని ఫార్ములా, ఇంకా అడిషనల్గా ఏమైనా థింగ్స్ అప్లికేషన్స్లా ఉంటే మీరు ఆ 5 యూనిట్స్ యొక్క హెడ్లైన్ అంటే ఇప్పుడు చాప్టర్ నేమ్ ఉంటుంది కదా, అవి కనుక మీరు ఆ 5 యూనిట్స్ గుర్తుపెట్టుకున్నారంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ వాటిపైనే ఉంటాయి కాబట్టి మీరు డెఫినేషన్ రాసి ఫార్ములా రాసినా మీరు బార్డర్ పాస్ మార్క్స్ అయినా మీకు వస్తాయి. సో మీకు అది క్లియర్ అవుతుంది. సో ఈ టిప్ అనేది మీరు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ M3 సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్టయితే ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్. సో ప్రతి ఒక సబ్జెక్ట్కి 5 యూనిట్స్ ఉంటే ఒక యూనిట్ కంప్లీట్గా ఈజీ ఉంటుంది. ఈ సబ్జెక్ట్కి వచ్చేసి ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ ఈజీ. సో ఇక్కడ మీరు ఏది చదవాలంటే, సో ఇక్కడ ప్రాబబిలిటీ అంటే మనకు తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైస్ వేసిన తర్వాత 2 పడడానికి ఎంత ఛాన్సెస్ ఉంది, ఒక 2 కైన్స్ పైకేస్తే హెడ్ ఆర్ టేల్ రావడానికి ఎంత ఛాన్సెస్ ఉంది, ఇట్లా ఉంటుంది కదా. సో ఇది ప్రాబబిలిటీ కింద. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, సో నేను మీకు ఫస్ట్ ఏం చెప్పాను, ఒక యూనిట్ తీసుకుంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది దాని హెడ్డింగ్. ఇక్కడ మనకి హెడ్డింగ్ వచ్చేసి ఏంటి, ర్యాండమ్ వేరియబుల్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్. సో ర్యాండమ్ వేరియబుల్స్ అనేటివి ఇక్కడ ఇతను మెన్షన్ చేసినవి ఏంటి అంటే, ర్యాండమ్ వేరియబుల్స్లో 2 టైప్స్ మెన్షన్ చేశారు. ఒకటి డిస్క్రియేట్ ర్యాండమ్ వేరియబుల్, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. సో మీరు ఫస్ట్ ఇక్కడ దీని హెడ్డింగ్ నేర్చుకునేటప్పుడు ర్యాండమ్ వేరియబుల్స్ అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్, 2 టైప్స్ నేను ఇక్కడ మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూషన్స్కి వచ్చారు. డిస్ట్రిబ్యూషన్స్ అనేది ఇక్కడ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, నెక్స్ట్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, ఇవి 2 ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా 3rd లైన్ 4th లైన్లో చూసుకుంటే డిస్క్రియేట్ డిస్ట్రిబ్యూషన్స్ అంటే బైనోమియల్ ఆర్ జియోమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్స్ అండ్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్స్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్. సో ఇవన్నీ మెన్షన్ చేస్తారు కదా, వీటిని నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు ఒక యూనిట్ ఇచ్చేసి మొత్తం చెప్తున్నానని, అలా కాదు. ఎలా అంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఒక చాప్టర్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ M3లో ఇది ఈజీ కాబట్టి మీరు 15 మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది, అట్లీస్ట్ 10 మార్క్స్.
సో అందుకోసం మీరు ఇది కంప్లీట్గా ఒక నేర్చుకుంటే ఇప్పుడు బార్డర్ పాస్ మార్క్స్ 26 అనుకుంటే ఇక్కడ 10 అయిపోతే ఇంకా 16 కదా, ఈజీగా మీరు ఇంకొక 2 చాప్టర్స్ చదువుకుంటే అయిపోతుంది. అందుకని చెప్పి నేను ఇది కంప్లీట్గా మీరు నేర్చుకోవాలని చెప్పి యూనిట్ పైన ఎక్కువ ఫోకస్ ఇస్తున్నాను. సో ఇలా అయితే మీరు ఈజీగా బార్డర్ పాస్ అయినా స్కోర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇందులోని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, మీరు మాత్రం బుక్లో ఉన్న డెఫినేషన్స్ అది అండర్స్టాండ్ చేసుకొని మీరు సింప్లిఫై చేసుకొని ఎగ్జామ్లో రాయాలి. జస్ట్ నేను ఎగ్జాంపుల్గా అసలు ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి ఇలా చెప్తాను, మీరు బుక్లో ఉన్న డెఫినేషన్స్ అలా నోట్స్ మేక్ చేసుకొని అవి ఎగ్జామ్లో రాయండి. ఫస్ట్ ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్ గురించి చూద్దాం. ఫస్ట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాయిన్ తీసుకొని పైకి వేసామనుకోండి, అయితే హెడ్ అయినా రావచ్చు, టైల్ అయినా రావచ్చు. సో ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, హెడ్ ఆర్ టైల్, కానీ రిజల్ట్ మాత్రం ఒకటే, అయితే హెడ్ అయినా రావాలి, అయితే టైల్ అయినా రావాలి. ఇక్కడ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి, హెడ్ ఆర్ టైల్ రెండు రావడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్ వచ్చి 2, కానీ అవుట్కమ్ అంటే ప్రాబబిలిటీ వచ్చేసి 1. మీకు అర్థమైంది అనుకుంటా. అంటే ఇప్పుడు ఇక్కడ డెఫినేషన్ చూడండి, ఏ ర్యాండమ్ వేరియబుల్ ఈస్ ఏ క్వాంటిటీ రిజల్టింగ్ ఫ్రమ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ దట్ బై ఛాన్స్ కెన్ అస్యూమ్ డిఫరెంట్ వాల్యూస్. అంటే ఇక్కడ మనకి ఛాన్సెస్ అయితే హెడ్ ఆర్ టైల్ అంటే 2 రావచ్చు, అంటే అయితే హెడ్ రావచ్చు, అయితే టైల్ రావచ్చు, కానీ ఇక్కడ అవుట్కమ్ అయితే 2, కానీ పాసిబిలిటీ అంటే ఒకటే కదా, అయితే హెడ్ ఆర్ టైల్ రావాలి, హెడ్ ఆర్ టైల్ ఏదో ఒకటి రావాలి. సో 2లో ఏదో ఒకటి రావాలి, అంటే ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్ అనేటివి 2. ఇక్కడ చూడండి, హెడ్ అయితే +1, టైల్ అయితే -1, కానీ ఇక్కడ మనకి ర్యాండమ్ వేరియబుల్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 ప్రాబబిలిటీ వచ్చేసి 1, అందుకే 1/2 అని రాసుకున్నాం. మనకు కావాల్సిన అవుట్కమ్ 1, రెండిట్లో నుండి ఒకటి కావాలి. సో ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్ అని వచ్చేసి 2, ప్రాబబిలిటీ వచ్చేసి 1. మీకు అర్థమైంది అనుకుంటే ఒకసారి నోట్స్లో చెక్ చేసుకోండి, ఏదైనా మిస్టేక్ ఉంటే కరెక్ట్ చేయండి. అండ్ నేను ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 చూడండి. ఒక కైన్ని మనం పైకి వేస్తే ఎన్నిసార్లు హెడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నారు, 3 కైన్స్ అంటే 3 హెడ్స్ ఉంటాయి. అయితే ఒకసారి వేస్తే మొత్తం 3 టైల్సే రావచ్చు, అయితే 0. నెక్స్ట్ వేస్తే ఒకసారి రావచ్చు, మిగతా 2 టైల్ రావచ్చు, అలా నెక్స్ట్ 2, నెక్స్ట్ 3 ఉంది కదా. ఇక్కడ మనకి అవుట్కమ్ అడగట్లేదు, 2 వచ్చిందా 3 వచ్చిందా అని చెప్పి, ర్యాండమ్ పాసిబుల్స్ అడుగుతున్నారు. 4 ఉంది, అయితే 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్స్ వచ్చేసి 0, 1, 2, 3. ఇప్పుడు పాసిబుల్ అవుట్కమ్స్ అయితే పైన ఒక 2 వచ్చిందని రాసుకోవచ్చు, అయితే 2/4 లేకపోతే 3/4 అలా రాసుకోవచ్చు ప్రాబబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ జస్ట్ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇదే మీరు ఎగ్జామ్లో రాయాలని కాదు, మీకు ఈజీగా అండర్స్టాండ్ కావడానికి చెప్తున్నాను అంతే జస్ట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే నేను కంప్లీట్గా బుక్లో ఉన్నది చెప్పట్లేదు, మీకు ఐడియా కోసం ఆ టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు మాత్రం బుక్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సిలబస్లో చూసుకుంటే ర్యాండమ్ వేరియబుల్ 2 టైప్స్, ఒకటి కంటిన్యూస్ అండ్ డిస్క్రియేట్. నేను ఫస్ట్ మీకు ఏం చెప్పాను, ర్యాండమ్ వేరియబుల్ అంటే ఇప్పుడు ఒక 2 కైన్స్ పైకి ఎగిరేస్తే ఎన్నిసార్లు హెడ్ రావడానికి ఛాన్సెస్ ఉంది అంటే ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్ ఎంత, 0 or 1 or 2, 3, అంటే ఇక్కడ 0, 1, 2, 3 ఉంది ర్యాండమ్ వేరియబుల్. అలాగే దాన్ని మన నెంబర్ని మెజర్ చేయగలుగుతున్నాం కంప్లీట్గా 3 అని ఛాన్సెస్. సో అది డిస్క్రియేట్ ర్యాండమ్ వేరియబుల్, ఒక దాన్ని మనం మెజర్ చేయగలిగితే నెంబర్ని, అది డిస్క్రియేట్ ర్యాండమ్ వేరియబుల్. ఇఫ్ ఇన్ఫినిట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంది, వాటర్లో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, ఎంత ఆక్సిజన్ ఉంది అంటే మనం చెప్పలేం కదా. సో అది ఇన్ఫినిట్ రేంజ్. సో కాబట్టి అది కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. మనం మెజర్ చేయలేకపోతే కంటిన్యూస్, మెజర్ చేయగలిగితే డిస్క్రియేట్. సో మీకు అర్థమైంది అనుకుంటే ఇది నేను జస్ట్ మీకు డెఫినేషన్స్ లాగా అంటే మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. మీరు బుక్లో చూస్తే మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి దీనిపైన, మీరు వీటిని ప్రాక్టీస్ చేయాలి. ఇఫ్ మీకు టఫ్ ఉంది అంటే నాకు చెప్పండి, వాటిపైన కాన్సెప్ట్స్ పైన నేను సపరేట్గా వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ మనకు సిలబస్లో వచ్చేసి ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. సో ఇక్కడ మీరు గుర్తుకుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డిస్క్రియేట్ అంటేనేమో విత్ ఇన్ రేంజ్, కంటిన్యూయస్ అంటేనేమో ఇన్ఫినిటీ రేంజ్. డిస్క్రియేట్లో అంటే విత్ ఇన్ రేంజ్లో మనం ప్రాబబిలిటీ కనుక్కోవడానికి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇన్ఫినిటీ రేంజ్ అంటే కంటిన్యూయస్ ర్యాండమ్ వేరియబుల్లో ప్రాబబిలిటీ కనుక్కోవడానికి డిస్ట్రిబ్యూషన్ ఏమో డిస్క్రియేట్కి యూస్ చేస్తాం, కంటిన్యూయస్కి డెన్సిటీని యూజ్ చేస్తాం. సో అంటే విత్ ఇన్ రేంజ్లో మనం ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇన్ఫినిటీ రేంజ్లో మనం ప్రాబబిలిటీ కౌంట్ చేయడానికి ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ డిస్క్రియేట్కి ఏమో డిస్ట్రిబ్యూషన్, కంటిన్యూయస్కి వచ్చేసి డెన్సిటీ ఫంక్షన్.
మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే వితిన్ రేంజ్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటేనేమో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ యూస్ చేయాలి. ఇన్ఫినిట్ రేంజ్లో కావాలి అనుకుంటే ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ యూస్ చేయాలి. అంటే ఇప్పుడు కంటిన్యూయస్లో మనం డెన్సిటీ ఫంక్షన్ ఎలా యూస్ చేస్తామంటే సేమ్ ఇంటర్వెల్స్ అంటే ఇచ్చిన సేమ్ మ్యాచ్ అయ్యే ఇంటర్వెల్స్ని యూస్ చేసుకొని ఇక్కడ ఉంది చూడండి, విత్ ఇన్ ద సేమ్ ఇంటర్వెల్స్లో మనం కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ యొక్క ప్రాబబిలిటీని డెన్సిటీ ఫంక్షన్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ని క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆర్ ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అని కూడా అంటారు. సో ఇక్కడ నేనేం ఫార్ములాస్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఇది జస్ట్ డెఫినేషన్ లాగా చెప్తున్నాను, ఎందుకంటే అది టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ కాబట్టి మీకు ఐడియా రావాలి, మీకు ఇంట్రెస్ట్ రావాలి, ఈజీగా అనిపించాలి కాబట్టి నేను ఇలా చెప్తున్నా. ఇది చాలా ప్రాబ్లం, ఎందుకంటే ఇదంతా తీసుకొని మ్యాటర్ అంతా గ్యాదర్ చేసుకొని మీకు చెప్పడం. సో మీరు హోప్ యూ అండర్స్టాండ్. నేను ఇక్కడ ఎగ్జాంపుల్తో మీకు ఫార్ములాస్తో నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీకు నోట్స్ ఉంటే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ జనరల్ టర్మ్స్ మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మీరు అండర్స్టాండింగ్ చేసుకోవాల్సింది ఒకటే, ఇవన్నీ ర్యాండమ్ వేరియబుల్స్కి ఇంటర్లింక్డ్ అన్నట్టు. ఫస్ట్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటే పాసిబుల్ అవుట్కమ్స్ రావడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయని. సో దాని నుండి ఏమొచ్చింది, 2 టైప్స్గా డివైడ్ అయిపోయింది, డిస్క్రియేట్, కంటిన్యూస్, అంటే విత్ ఇన్ రేంజ్, వితౌట్ రేంజ్. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమొచ్చింది, ఈ విత్ ఇన్ రేంజ్కి ప్రాబబిలిటీ కనుక్కోవడానికి డిస్ట్రిబ్యూషన్ యూస్ చేయాలి, వితౌట్ రేంజ్కి డెన్సిటీ యూస్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే టాపిక్ అనేది ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్కి యూస్ చేసే మూమెంటమ్ జనరేటింగ్ ఫంక్షన్. ఇప్పుడు డిస్క్రియేట్ నుండి డిస్ట్రిబ్యూషన్ వచ్చింది, డిస్ట్రిబ్యూషన్ నుంచి జనరేటింగ్ ఫంక్షన్. సో ఇక్కడ మీరు ఒక ర్యాండమ్ వేరియబుల్ ఒక హెడ్లైన్ గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ దీని పాసిబుల్ అవుట్కమ్స్ అన్నట్టు, ర్యాండమ్ వేరియబుల్ యొక్క ఇంటర్లింక్స్ ఇవన్నీ. సో ఇలా మొత్తం ఈ ఫస్ట్ యూనిట్ అంతా ఇలానే ఉంటుంది, మీరు ఈజీగా ఒక టాపిక్ గుర్తుపెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి. మనం ఇక్కడ ఫస్ట్ యూనిట్ చూసుకుంటే డిస్ట్రిబ్యూషన్స్, ఫస్ట్ ర్యాండమ్ డిస్ట్రిబ్యూషన్స్, నెక్స్ట్ డిస్క్రియేట్ డిస్ట్రిబ్యూషన్స్, థర్డ్ వన్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్స్. ర్యాండమ్ డిస్ట్రిబ్యూషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ర్యాండమ్ డిస్ట్రిబ్యూషన్ గురించి తెలుసుకోవాలంటే ముందు మనం ర్యాండమ్ వేరియబుల్ గురించి తెలుసుకోవాలి, అది చెప్పేసా. నెక్స్ట్ ఇక్కడ డిస్క్రియేట్ డిస్ట్రిబ్యూషన్స్ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మీరు సిలబస్ అనేది ఫస్ట్ మీ ముందట పెట్టుకుంటే నేను మీకు ఏమేమి చెప్తున్నాను అనేది మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ డిస్క్రియేట్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పిన ఒక 2 కైన్స్ తీసుకున్నాం, ఒక కైన్కి ఒక హెడ్ ఒక టెయిల్, ఇంకొక కైన్కి ఒక హెడ్ ఒక టెయిల్, అంటే రెండు సేమ్ థింగ్స్కి పాసిబిలిటీ రావడానికి ర్యాండమ్గా ఫైండ్ అవుట్ చేస్తాం. అలా కాకుండా ఒక కైన్ అంటే ఒక హెడ్ ఒక టెయిల్ ఉంటుంది, అలా అండ్ ఒక డైస్కి 6 ఉంటాయి కదా, అవి రెండింటికి మధ్యలో ప్రాబబిలిటీ 1 రావడానికి ఎంత ఛాన్స్ ఉంది, 2 రావడానికి ఎంత ఛాన్సెస్, అంటే 2 డిఫరెంట్ థింగ్స్ యొక్క ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయడానికి డిస్క్రియేట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ని యూస్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కైన్కి 2 హెడ్స్ ఒక టెయిల్ ఉంది, ఇంకొక కైన్కి ఒక హెడ్ ఒక టెయిల్ ఉంది, ఇప్పుడు 2 సేమ్ కాదు కాబట్టి ఈ రెండింటి మధ్యలో ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయడానికి డిస్క్రియేట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ని మనం యూస్ చేస్తాం. అది 2 టైప్స్ చెప్తాను. అండ్ ఇక్కడ డిస్క్రియేట్ డిస్ట్రిబ్యూషన్లో 2 టైప్స్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ జియోమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఓన్లీ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక కైన్ని పైకి వేసామనుకోండి, 2 ఛాన్సెస్ ఉంది. ఇక్కడ బైనామియల్ అంటే బై అంటే 2. సో ఇక్కడ మనకి అయితే ఒక హెడ్ రావచ్చు లేకపోతే టేల్ రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెడ్డే కావాలనుకున్నాం అనుకోండి, హెడ్స్ వచ్చింది అనుకోండి, మనం సక్సెస్ అయినట్టు, ఒకవేళ టేల్ వస్తే ఫెయిల్ అయినట్టు. ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో మనకి అయితే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ని చూపిస్తుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది డిస్క్రియేట్ డిస్ట్రిబ్యూషన్లో ఒక ఫంక్షన్. అంటే ఇప్పుడు మనకి డిస్క్రియేట్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, ఒక 2 డిఫరెంట్ థింగ్స్లో ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయడానికి మనం డిస్క్రియేట్ డిస్ట్రిబ్యూషన్ యూస్ చేస్తాం. ఆ డిస్ట్రిబ్యూషన్ ప్రాబబిలిటీ అనేది సక్సెసా ఆర్ ఫెయిల్యూర్ అనేది మనకి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ చూపిస్తుంది. సో ఇది ఆ ఫంక్షన్ యొక్క సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జియోమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఇప్పుడు ఫస్ట్ మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ని ట్రై చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక డైస్ ఒక కైన్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు కైన్కి హెడ్ ఆర్ టెయిల్ అంటే 1 2 అనుకున్నాం, ఇప్పుడు డైస్కి 6 ఉంటాయి, మనకి 1 or 2 కావాలని ఉన్నాం అనుకోండి, 2 వచ్చే ముందు లేకపోతే 1 వచ్చే ముందు చాలాసార్లు అయితే 6 or 2 లేకపోతే 1 or 4 అట్లా వస్తుంది కదా.
అంటే మనకి 1 ఆర్ 2 వచ్చే ముందు మనం ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాం అది నీ కౌంట్ చేసేది జియోమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. అంటే మనం సక్సెస్ కావడానికి ముందు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాం దాన్ని జియోమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా దాని ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే 2 డిఫరెంట్ థింగ్స్ని ఫస్ట్ దాని ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేసేది డిస్క్రియేట్, అందులో సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ని డిటర్మైన్ చేసేది బైనామియల్, అందులో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యామని చెప్పేది జియోమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. ఇదంతా మీరు బుక్ తీసుకొని ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ ఫంక్షన్ ఫార్ములా ఉంటుంది. మీరు ఇలా మీరు కనుక ఒకవేళ చదివినట్టయితే 15 మార్క్స్ మీకు గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళు డెఫినేషన్స్ అడగవచ్చు, లేకపోతే వాటి ఫార్ములాస్ని అడగవచ్చు. ఇప్పుడు మనకి 5 మార్క్స్ రాకపోయినా ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఏదో ఒక దాన్ని అడిగారు అనుకోండి, వాటిని ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రియేట్ డిస్ట్రిబ్యూషన్ అని ఇచ్చేసి దానికి ఎగ్జాంపుల్కి ఇచ్చేసి దీనికి ఫైండ్ అవుట్ చేయండి అంటే మీరు దానికి ఆ ఫార్ములా రాసి దాని డెఫినేషన్ రాస్తే మీకు అట్లీస్ట్ 2 మార్క్స్ అనే వేయడానికి ఛాన్స్ ఉంటుంది. మొత్తం మీరు ఆ టాపిక్ని లీవ్ చేసే బదులు ఇలా జస్ట్ నేర్చుకున్నారనుకోండి, అంటే ఇప్పుడు మనం మొత్తానికి ప్రాక్టీస్ చేయకుండా ఏదో ఒకటి రాస్తే మనం పాస్ కాలేము. జస్ట్ మనకు ఒక ఐడియా ఉండి ఏదో ఒకటి రాస్తే పాస్ అవ్వచ్చు. సో దానికోసం మీరు ఇలా నేర్చుకోండి, ఇది ఈజీయే కదా. సో ఒకసారి 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ మీరు బుక్ పెన్ పట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు దీన్ని చూసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ కంటిన్యూస్ అనగానే మీకు ఇన్ఫినిట్ రేంజ్ గుర్తుకు రావాలి. ఒక పాసిబిలిటీ రేంజ్ అండ్ ఇన్ఫినిటీ రేంజ్ మధ్యలో ప్రాబబిలిటీ రావడానికి ఎంత ఛాన్సెస్ ఉంది అనేది ఈ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇవన్నీ ఇంటర్లింక్డ్. మీరు ఒక బుక్ పెన్ తీసుకొని రాసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్లో నెక్స్ట్ థింగ్ వచ్చేసి నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఇది లాస్ట్ థింగ్ ఈ ఫస్ట్ యూనిట్లో. మీరు ఇలా చేస్తే 15 మార్క్స్ మీకు వచ్చేస్తే ఇంకొక 10-11 మార్క్స్కి మీరు ట్రై చేస్తారనుకోండి, అంతే బార్డర్ పాస్, సబ్జెక్ట్తోనే అయిపోతుంది క్లోజ్. నెక్స్ట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక సర్వే చేసామనుకోండి, ఒక బ్లడ్ ప్రెషర్ ఎంత ఉందని చూసామనుకోండి, ఒకరికి 100, ఒకరికి 120, ఒకరికి 140 ఇలా ఉంటుంది కదా. అంటే డిఫరెంట్ ఇన్ఫినిటీ రేంజ్ అంటే ఒక అందరికీ సేమ్ ఉండాలని లేదు. అందులో వాటిని అందరినీ మనం వాల్యూస్ కనుక తీసుకున్నట్లయితే ఒక కరువు అనేది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక బెల్ కరువు లాగా వస్తుంది. దీన్ని నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. సో దీంతో మీకు ఫస్ట్ యూనిట్ అనేది నేను కంప్లీట్గా వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే వాటి ఫంక్షన్స్ అంటే ఫార్ములాస్ రాసుకోవాలి. దానికి ప్రాబ్లమ్స్కి ఏ విధంగా అంటే మనకి మీరు ఒకవేళ మీకు హార్డ్గా అనిపిస్తే ఇంతకుముందు ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిని నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి, ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే మ్యాక్సిమం మళ్ళీ రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ వీటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, రూల్స్ అండ్ ఫార్ములాస్ సపరేట్గా రాసుకుంటే ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ యూనిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటి వరకే ఫస్ట్ యూనిట్ మ్యాండేటరీ కాబట్టి నేను ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు జస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి అంటే నేను ఇంతకుముందు ప్రీవియస్ పేపర్స్ చూసాను, అందులో ఎక్కువ ఏ టాపిక్స్ పైన కాన్సన్ట్రేషన్ చేసి అడుగుతున్నారు, దాన్ని బట్టి మీకు ఇప్పటి నుంచి ఇంపార్టెంట్వి మాత్రమే చెప్తాను. సో ఇంతగానో మీరు ప్రాక్టీస్ చేయలేము కాబట్టి మనం బార్డర్ పాస్ కోసం ట్రై చేస్తున్నాం. సో ఇఫ్ ఎక్కువ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఈ వీడియో అవసరం లేదు నాకు తెలిసి. సో జస్ట్ ఇందులో ఏం టాపిక్స్ ఎక్కువ రిపీట్ అయ్యాయి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యూనిట్లో ఎక్కువగా రిపీట్ అయ్యే టాపిక్ ఏంటంటే సెంట్రల్ లిమిట్ థియరం. సో మనకి యూనిట్ నేమ్ వచ్చేసి శాంపిల్ థియరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ శాంపిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది మోస్ట్ రిపీట్ అవుతుంది టాపిక్. సో మీరు డెఫినేషన్ తెలిసినా దీని ఫార్ములా తెలిసినా మీరు ఈజీగా 2 or 3 మార్క్స్ లేకపోతే 5 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది. శాంపిల్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక పాపులేషన్ తీసుకుందాం, ఇండియాలోని పాపులేషన్ తీసుకుందాం. నెక్స్ట్ ఒక స్టేట్ తెలంగాణలోని పాపులేషన్ తీసుకుందాం. ఇప్పుడు ఇండియా మొత్తం టోటల్ పాపులేషన్ అయితే మన తెలంగాణ స్టేట్లోని పాపులేషన్ అనేది శాంపిల్ అవుతుంది. ఇది శాంపిల్ అవుతే అది మొత్తం టోటల్ పాపులేషన్లో ఓన్లీ తెలంగాణ అనేది ఒక శాంపిల్ మాత్రమే. సో మీరు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు డిఫరెన్స్. టోటల్ పాపులేషన్లోని ఒక డిస్ట్రిక్ట్ ఆర్ ఒక స్టేట్ యొక్క పాపులేషన్ అనేది దాని ఒక శాంపిల్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక స్వీట్ షాప్కి వెళ్ళి జస్ట్ శాంపిల్ ఇవ్వండి అంటాం, అంటే మొత్తం స్వీట్ కాదు, దానిలో ఒక పార్ట్ అంటే ఒక పీస్. సో ఇక్కడ సెంట్రల్ లిమిట్ థియరం ఏం చెప్తుందంటే ఈ టోటల్ పాపులేషన్ యొక్క మీన్ అనేది శాంపిల్ మీన్కి ఈక్వల్గా ఉంటుంది అని చెప్తుంది. మీన్ అంటే ఏంటి అంటే యావరేజ్. టోటల్ పాపులేషన్ యొక్క యావరేజ్ అనేది మన శాంపిల్ యావరేజ్కి ఈక్వల్గా ఉంటుంది అని చెప్తుంది. అంటే ఇప్పుడు యావరేజ్ అంటే ఏంటో మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 స్టూడెంట్స్
ఒక సబ్జెక్ట్లో 50 50 50 స్కోర్ చేశారనుకోండి, యావరేజ్ స్కోర్ అంటే ఎంత, మనం డివైడెడ్ బై 3 చేస్తాం. అంటే 150/3 అంటే యావరేజ్ వచ్చేసి 50. సో అలాగే ఈ టోటల్ పాపులేషన్ యొక్క మీన్ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు శాంపిల్. ఈ శాంపిల్ తీసుకున్న యావరేజ్కి ఈక్వల్గా ఉంటుందని సెంట్రల్ లిమిట్ థీరం చెప్తుంది. సో దీనికి సంబంధించిన ప్రూఫ్ అనేది మీకు నోట్స్లో ఉంటుంది, నోట్స్ ఆర్ స్పెక్ట్రమ్లో. మీరు అది ప్రాక్టీస్ చేయండి. నేను ఒక సెంట్రల్ లిమిట్ థీరం యొక్క డెఫినేషన్ మీరు చూసుంటారు, ఒకవేళ మీరు M3 రాసుంటే ఈ క్వశ్చన్ డైరెక్ట్ 2 or 3 మార్క్స్కి అడుగుండొచ్చు మేబీ. సో ఇది ఇంపార్టెంట్, 2 మార్క్స్ 3 మార్క్స్కి అడగవచ్చు, లేకపోతే మొత్తం ప్రూవ్ చేయమని చెప్పేసి డైరెక్ట్ 5 మార్క్స్కి రావచ్చు. కంపల్సరీగా ఈ టాపిక్ని మీరు లీవ్ చేయకండి. సో ఈ యూనిట్ నుండి మ్యాక్సిమం ఇవే టర్మ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి, శాంపిల్, పాపులేషన్ అండ్ సెంట్రల్ లిమిట్ థీరం అంటే ఏంటిది. నెక్స్ట్ వచ్చేది ఏంటిది, టైప్ 1 టైప్ 2 ఎర్రర్స్. ఫర్ ఎగ్జాంపుల్ టైప్ 1 ఎర్రర్ ఏంటి అంటే మన లాంగ్వేజ్లో చెప్తా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాజెక్ట్ చేసామనుకోండి, లేకపోతే ఏదైనా అసైన్మెంట్ రాసామనుకోండి, ఫస్టే ఎవరైతే ఇప్పుడు ప్రాజెక్ట్ గైడ్ కానీ ఎవరైతే మన ప్రొఫెసర్ కానీ ఉన్నారనుకోండి, ఫస్టే రిజెక్ట్ చేస్తారు. హెచ్ఓడి సార్ దగ్గరికి పోకముందే ఫస్టే రిజెక్ట్ చేస్తే మనం మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసేసి మళ్ళీ చూపించి మనం మళ్ళీ హెచ్ఓడి దగ్గరికి పంపించేస్తాం. సో ఫస్టే రిజెక్ట్ అయిపోయింది కాబట్టి అది టైప్ 1 ఎర్రర్. ఫస్టే రిజెక్ట్ అయిపోయింది, మనం దాన్ని కరెక్ట్ చేసినాక సెకండ్ థింగ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఆర్ ఇప్పుడు మన ప్రాజెక్ట్ గైడ్ దాన్ని అప్రూవ్ చేసేసారు, హెచ్ఓడి దగ్గరకు పోయిన తర్వాత హెచ్ఓడి సార్ చూసి మనకి మళ్ళీ రివర్స్ పంపించారనుకోండి, ఫస్ట్ యాక్సెప్ట్ అయింది, నెక్స్ట్ సెకండ్ ఛాన్స్లో అది కావలేదు. సో టైప్ 1 ఎర్రర్ అంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేయరు, సో నెక్స్ట్ ఛాన్స్లో యాక్సెప్ట్ చేస్తారు. టైప్ 2 ఎర్రర్ అంటే ఫస్ట్ యాక్సెప్ట్ అవుతుంది, కానీ నెక్స్ట్ ఛాన్స్లో మళ్ళీ రిజెక్ట్ అయ్యి మన దగ్గరకు వచ్చేస్తుంది. ఇది డిఫరెన్స్, ఇది ఈజీగా మీరు గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఇది యూనిట్ 3లోని టాపిక్, నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను, చిన్న కరెక్షన్ చేసుకోండి. యూనిట్ 2లోది కాదు, యూనిట్ 3లోది. నెక్స్ట్ ఈ యూనిట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే పాయింట్ ఎస్టిమేషన్ అండ్ ఇంటర్వెల్ ఎస్టిమేషన్. 2 టైప్స్ ఆఫ్ ఎస్టిమేషన్స్ ఉంటాయి. సో పాయింట్ ఎస్టిమేషన్ అంటే మనకి ఇచ్చిన శాంపిల్లో ఒక పర్సన్ వాల్యూ కనుక్కోవడానికి, లేకపోతే ఒక థింగ్ వాల్యూ కనుక్కోవడానికి మనం ఈ పాయింట్ ఆఫ్ ఎస్టిమేషన్ అంటే ఓన్లీ 1 మెంబర్ది అంతే, దీన్ని పాయింట్ ఎస్టిమేషన్ అంటాం. పైన ఇచ్చిన ఫార్ములాను యూజ్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వెల్ ఎస్టిమేషన్. అంటే ఈ ఇంటర్వెల్ ఎస్టిమేషన్ అంటే ఏంటి అంటే, ఈ పాయింట్ ఆఫ్ ఎస్టిమేషన్ ఏ ఇంటర్వెల్స్ మధ్య ఉంది, దాన్ని పైన ఇచ్చిన ఫార్ములా యూజ్ చేసి మనం ఫైండ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేది ఏంటంటే హైపోథెసిస్, టెస్ట్స్ ఆఫ్ హైపోథెసిస్. ఫస్ట్ ఇందులో టర్మ్స్ అనేటివి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, మోస్ట్గా ఎక్కువ ఏ ఎగ్జామ్స్లో రిపీట్ అయ్యాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఈ చాప్టర్లో మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే హైపోథెసిస్ అంటే ఏంటి అంటే గెస్ చేయడం, అది ట్రూ కావచ్చు ఫాల్స్ కావచ్చు, మనం గెస్ చేయడం అన్నట్టు. ఇవి 2 టైప్స్ ఉంటాయి, నల్ హైపోథెసిస్, ఆల్టర్నేటివ్ హైపోథెసిస్. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఫస్ట్ నల్ హైపోథెసిస్ అంటే చెప్తున్నాను చూడండి. ఇఫ్ నేను ఒక ట్రీ తీసుకున్నాను అనుకోండి, ఈ ట్రీ ఒక 1 వీక్లో ఒక 4 ఫ్లవర్స్ పూస్తుంది అనుకుందాం. సో నిజంగానే ఆ ట్రీ 4 ఫ్లవర్స్ వచ్చింది అనుకోండి ట్రీకి, అది నల్ హైపోథెసిస్. ట్రూ, నేను చేసిన క్లెయిమ్కి ఎవిడెన్స్ ఉంది, ట్రూ. ఇఫ్ అలా కాకుండా 3 ఫ్లవర్స్ లేకపోతే 5 ఫ్లవర్స్ వచ్చాయనుకోండి, నేను చెప్పిన దానికి అది ఈక్వల్ కాదు కాబట్టి అది ఆల్టర్నేటివ్ హైపోథెసిస్. ఇఫ్ నేను గెస్ చేసిన దానికి అది ఈక్వల్ అయితే అది నల్ హైపోథెసిస్, ఈక్వల్ కాకపోతే అది ఆల్టర్నేటివ్ హైపోథెసిస్. సో ఇక్కడ నల్ హైపోథెసిస్ని H0తో డిఫైన్ చేస్తాం, ఇక్కడ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ని H1తో డినోట్ చేస్తాం. ఇఫ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ అడిగాడు అనుకోండి, మనం ఇవి కూడా డిఫైన్ చేయలేకపోతే వేస్ట్ ఇక. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 1 టైల్ టెస్ట్ 2 టైల్ టెస్ట్ అర్థం కావాలంటే మీకు ఫస్ట్ క్రిటికల్ రీజియన్, యాక్సెప్టబుల్ రీజియన్ మీకు తెలియాలి. సో క్రిటికల్ రీజియన్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాను ఫ్లవర్స్ గురించి కాకుండా ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100% ఎగ్జామ్ క్లియర్ చేస్తా అని చెప్పాను అనుకోండి. సో ఇక్కడ నేను ఒక 80% మార్క్స్ వచ్చాయి, 20% మార్క్స్ రాలేదు. సో ఈ 20% మార్క్స్ రాలేదు కదా, ఈ 20%ని క్రిటికల్ రీజియన్ అంటారు. సో ఇప్పుడు ఈ 80% ఉంది కదా, ఈ 80% వచ్చింది, దీన్ని యాక్సెప్టబుల్ రీజియన్ అంటారు. రాని రిమైనింగ్ దాన్నేమో క్రిటికల్ రీజియన్ అంటాం, వచ్చిన దాన్నేమో యాక్సెప్టబుల్ రీజియన్ అంటాం. సో ఇక్కడ ఈ క్రిటికల్ రీజియన్ అండ్ యాక్సెప్టబుల్ రీజియన్ డిఫరెన్స్ని సిగ్నిఫికెంట్ రీజియన్ అంటాం. సో ఇక్కడ 1 టైల్ టెస్ట్ అంటే
మన క్రిటికల్ రీజన్ అంటే ఇప్పుడు 99% సక్సెస్, 1% సక్సెస్ కాలేదు అంటే వన్ టైల్ టెస్ట్ అంటే ఏంటిదంటే క్రిటికల్ ఏరియా అనేది ఓన్లీ ఒక సైడ్ మాత్రమే ఉంటుంది. అయితే గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ తక్కువనే ఉంటుంది కదా. సో ఒకటే సైడ్ అయితే రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ అయితే గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఓన్లీ ఒక సైడ్ ఉంటే దాన్ని వన్ టైల్ టెస్ట్ అంటాం. నెక్స్ట్ టూ టైల్ టెస్ట్. టూ టైల్ టెస్ట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాన్ని మనం 100% ఓకే అనుకుందాం. ఫస్ట్ 15% నాట్ ఓకే అండ్ లాస్ట్ 15% లేదు. సో మిగిలింది 70% ఓకే. అంటే రైట్ సైడ్ క్రిటికల్, లెఫ్ట్ సైడ్ క్రిటికల్, రిమైనింగ్ ఓకే. సో ఇక్కడ టూ సైడ్స్ క్రిటికల్ ఉంది. సో దీన్ని టూ టైల్ టెస్ట్ అంటాం. అంటే టూ సైడ్ క్రిటికల్ రీజియన్ ఉంది. 15%, 15%. వన్ టైల్కి ఓన్లీ ఒకటే సైడ్ 99% ఓకే, 1% లేదు. సో ఇక్కడ అనోవా అంటే అనలైసిస్ ఆఫ్ వేరియంట్స్. వన్ వే అనోవా అంటే ఇక్కడ మనకు సబ్జెక్ట్లో మెన్షన్ చేసింది ఒకటే వన్ వే అనోవా. సో నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వన్ వే అనోవా అంటే 2 or 3 గ్రూప్స్ యొక్క అంటే డిఫరెంట్ గ్రూప్స్ని తీసుకొని వాటి మీన్ అంటే వాటి యావరేజ్ పరంగా అది నల్ హైపోథిసిసా కాదా అని చెప్తారు. అంటే ఒక పర్టికులర్ పర్సన్ వచ్చేసి ఇది నల్ హైపోథిసిస్ అంటే మనం ఆ మీన్స్ యొక్క డిఫరెన్స్ ఆధారంగా మనం ఇది నల్ హైపోథిసిసా కాదా అని దీన్ని యూస్ చేసుకొని మనం చేస్తాం. దీనికి ఫార్ములా ఉంటుంది. సో మీకు ఇవి కంప్లీట్గా మీకు ఒక నోట్స్లో ఉంటుంది. మీరు అది కంప్లీట్గా ప్రాక్టీస్ చేసి డెఫినేషన్ రాస్తే కంప్లీట్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ నేను థర్డ్ యూనిట్లో మీకు అంటే గన్ షాట్ టాపిక్స్ చెప్తా అని మొత్తం చెప్పా అనుకుంటున్నారు కావచ్చు. ఎందుకంటే హైపోథెసిస్ అనేది చాలా ఈజీ టాపిక్. మీరు కొంచెం మీకు ఇది ఇంతే ఈజీ అని తెలిస్తే మీరు ఈజీగా దాన్ని ఒక 1 అవర్లో ప్రాక్టీస్ చేసినా కూడా ఒక లాంగ్ ఆన్సర్ అటెంప్ట్ చేసుకున్నాం ఆర్ షార్ట్ 2 ఆన్సర్స్ అటెంప్ట్ చేసుకున్నాం మీకు ఈజీగా ఒక 5 to 6 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను చెప్పిన. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి 4th యూనిట్. ఇందులో మాత్రం ఎక్కువ రిపీట్ అయ్యే టాపిక్స్ చెప్తాను. ఇక్కడ మనకు ఈ యూనిట్ 4 అనేది 2గా డివైడ్ అయిపోయింది. కర్వ్ ఫిట్టింగ్ అండ్ ఆల్జిబ్రైక్ అండ్ ట్రాన్స్డెంటల్ ఈక్వేషన్స్ అని. సో దీన్ని నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ బైసెక్షన్ మెథడ్. బైసెక్షన్ మెథడ్ అంటే ఏంటిదంటే మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఒక ఈక్వేషన్కి. అయితే అది కంప్లీట్గా ఒకటి పాజిటివ్ నెగిటివ్గా ఇక్కడ నేను గ్రాఫ్లో ఇచ్చిన విధంగా ఉంటుంది. సో మీకోసం నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇందులో సాల్వ్ చేసి చూపిస్తాను చూడండి. ఇది అర్థమైతే మీరు 5 minutesలో చేసేస్తారు. అర్థం కాకపోతే 1 hour 2 hour తీసుకుంటుంది. సో ఈజీ, మీరు అర్థం చేసుకోండి, నేను చెప్తాను. సో ఇది ఒక్కటి మాత్రం మీరు కాన్సన్ట్రేషన్ తోటి చూడండి. సో ఇఫ్ మీకు ఈ ప్రాబ్లం అర్థమైతే మీకు ఒక 5 marks ఎటు పోవు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బైసెక్షన్ మెథడ్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. x² - 3 = 0. ఇక్కడ ఇంటర్వెల్ 1, 2 మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ x² - 3 = 0. ఇది f ఆఫ్ ఫంక్షన్ x అనుకున్నాను. సో ఇప్పుడు మనకి వాళ్ళు మెన్షన్ చేసింది 1, 2. f(x) = 1 ట్రై చేస్తే మనకు -2 వచ్చింది. 2 ట్రై చేస్తే 1 వచ్చింది. -2, 1 నెగిటివ్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు దీని ఇంటర్వెల్ని ఇక్కడ t అనుకుంటున్నా, అంటే మిడిల్ పాయింట్. సో 1 + 2 / 2 = 3/2 = 1.5. ఇక్కడ ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే మొత్తం ప్రాబ్లం చేసేయచ్చు. x1 + x2 / x2. ఇక్కడ x1 వచ్చేసి 1 + x2 వచ్చేసి 2 / x2 అంటే 2. 1 + 2 / 2 = 1.5. సో ఈ 1కి 2కి ఈ -2కి 1కి మిడిల్ పాయింట్ వచ్చేసి 1.5. ప్రాబ్లంకైనా ఇలానే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది చాలా హార్డ్ టాపిక్, కాకపోతే అండర్స్టాండ్ చేసుకుంటే ఈజీ. నేను ఇక్కడ చెప్పేది మీరు కేర్ఫుల్గా వినాలి, మీకు అర్థమవుతుంది. నేను ఇక్కడ ఏ అంటేనేమో ఒక ఇంటర్వెల్, బి అంటే ఇంకొక ఇంటర్వెల్, ఇవి రెండింటిని ప్లస్ చేసి /2 చేస్తే మనకు వచ్చేది మిడిల్ పాయింట్ టీ. దీన్ని నేను టీతో ఇండికేట్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ 1 సబ్స్టిట్యూట్ చేస్తే x² - 3లో వచ్చే వాల్యూ f(a). నెక్స్ట్ b సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే x² - 3 1. సో ఈ f(a) + f(b) / 2 చేస్తే వచ్చేది f(t). అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు వాళ్ళు ఇచ్చిన ఇంటర్వెల్స్ 2. ఒకటి ఏతోని చేశాను, -2 వచ్చింది. నెక్స్ట్ బీతోని చేశాను, 2 వచ్చింది. -2 + 1 / చేస్తే f(t) - 0.75 వచ్చింది.
సో ఇక్కడ -0.75 వస్తేనే ఏ వాల్యూ అనేది మైనస్ వస్తేనే ఏ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. పైన పాజిటివ్ వచ్చింది అనుకోండి ఏ వాల్యూ అసలు చేంజ్ అవ్వదు. మళ్ళీ పైన ఏది రాసుకున్నామో మళ్ళీ కింద రాసుకోవాలి. బి మాత్రమే చేంజ్ అవుద్ది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ మైనస్ వస్తే మాత్రమే ఏ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఏ ఇంటర్వెల్ పాజిటివ్ వస్తే ఏ ఇంటర్వెల్ చేంజ్ అవ్వదు, బి ఇంటర్వెల్ చేంజ్ అవుతుంది. ఈ కామన్ డిఫరెన్స్ తెలియక అందరికీ ఈ బైసెక్షన్ మెథడ్ అర్థం కాదు. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం f(t) కనుక్కున్నప్పుడు దాని వాల్యూ నెగిటివ్ వస్తే మాత్రమే f(a) అనేది చేంజ్ అవుతుంది, ఏ ఇంటర్వెల్ వాల్యూ. లేకపోతే బి ఇంటర్వెల్ వాల్యూ చేంజ్ అవుతుంది. ఇది కామన్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ మైనస్ వచ్చింది. సో ఇక్కడ ఇంటర్వెల్ వాల్యూ అనేది రీప్లేస్ అవుతుంది. ఇక్కడ ఏకి 1.5, బి సేమ్ రాసుకోవాలి. ఇక్కడ ఇవి రెండు 1.5 + 2 చేస్తే డివైడెడ్ బై 2 చేస్తే 1.75 వచ్చింది. నెక్స్ట్ f(a) ఈ 1.5ని x² - 3లో సబ్స్టిట్యూట్ చేశాను, -0.75 వచ్చింది. ఈ 2ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 వచ్చింది. -0.75 + 1 డివైడెడ్ బై 2 చేస్తే 0.062 వచ్చింది. సో పాజిటివ్ వచ్చింది కాబట్టి ఏ చేంజ్ అవ్వదు, బి చేంజ్ అవుతుంది. ఏ అనేది మళ్ళీ యాస్టీస్గా 1.5 రాసుకున్నాను. బి ప్లేస్లో ఇంతకు ముందు దాని ఇంటర్వెల్ రీప్లేస్ అవుతుంది 1.75. ఇవి రెండింటిని యావరేజ్ చేస్తే వచ్చేది -0.359. సో ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఏ వాల్యూ చేంజ్ అవుతుంది, ఏ వాల్యూ పైన వచ్చిన ఇంటర్వెల్తో రీప్లేస్ అయిపోయి బి అనేది యాస్టీస్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ మనం దీని యావరేజ్ చేస్తే -0.1523 వచ్చింది. మైనస్ వచ్చింది కాబట్టి ఈ పైన ఉన్న ఇంటర్వెల్ అనేది ఏదోని రీప్లేస్ అవుతుంది 1.6875. సో బి అనేది యాస్టీస్గా అదే వచ్చేస్తుంది. మళ్ళీ మనం యావరేజ్ చేస్తాం, మైనస్ వచ్చింది. మళ్ళీ మైనస్ వస్తే మళ్ళీ పైన ఇంటర్వెల్ ఏతో చేంజ్ అవుతుంది 1.7188 + 1.75 యాస్టీస్గా బి అనేది అదే రాసుకోవాలి. సో చేస్తే 0.00081 వచ్చింది. సో పాజిటివ్ వచ్చింది కాబట్టి బి చేంజ్ అవ్వదు, ఏ చేంజ్ అవ్వదు, బి చేంజ్ అవుతుంది. 1.7344 చేంజ్ అయిపోయింది. సో ఏ ఎందుకు చేంజ్ కాలేదంటే పైన పాజిటివ్ ఉంది. ఇవి రెండింటిని యావరేజ్ చేసేయండి, -0.8189 వచ్చింది. మీరు ఇక్కడ గుర్తుకుంచుకోవాల్సింది ఒకటే, ఇప్పుడు పైన మనం యావరేజ్ చేసిన వాల్యూ మైనస్ వచ్చిందంటే ఏ చేంజ్ అవుతుంది, లేకపోతే పాజిటివ్ వస్తే బి చేంజ్ అవుతుంది. ఇది ఒక్క కామన్ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఎన్ని ఇంటర్వెల్స్కైనా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం వచ్చిన పైన ఉన్న టైం ఇంటర్వెల్ని మైనస్ వస్తే ఏకి రీప్లేస్ చేయాలి, పాజిటివ్ వస్తే బీకి రీప్లేస్ చేయాలి. ఈ సింపుల్ టెక్నిక్ మీరు గుర్తుపెట్టుకుంటే ఎంత పెద్ద ఇది బైసెక్షన్ మెథడ్ అయినా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను ఈ మెథడ్ చెప్పినందుకైనా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ నేను మళ్ళీ మీకోసం చెప్తున్నా, పైన కనుక నెగిటివ్ వస్తే ఏ చేంజ్ అవుతుంది, పాజిటివ్ వస్తే బి చేంజ్ అవుతుంది. అది కూడా ఇంటర్వెల్ వాల్యూతోని రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు పైన నెగిటివ్ వచ్చింది అనుకోండి, బి అనేది ఇంతకుముందు చేసిన పైన ఇంటర్వెల్తో చేంజ్ అవుతుంది, బి యాస్టీస్గా వస్తుంది. పాజిటివ్ అయితేనేమో బి ఇంటర్వెల్ చేంజ్ అవుతుంది, ఏ అనేది కామన్గా పైన ఉన్నది కింద రాసుకోవాలి. సో ఈజీగా ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమైపోతుంది. మీరు మీ ఫ్రెండ్స్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇంత చిన్న ఇప్పుడు మన క్లాస్ రూమ్లో టీచర్స్ కూడా చెప్పరు మేబీ ట్రిక్, ఎందుకంటే నేను 3-4 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేశాక నాకు అర్థమైంది ఎలా ఇంటర్చేంజ్ అవుతున్నాయి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ ఆర్ రెగ్యులర్ ఫాల్సీ. ఈ మెథడ్ అనేది మనం ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం. నేను ఈజీగా చెప్తాను, మీరు బుక్ పెన్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. లేకపోతే ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ టఫెస్ట్ టాపిక్. సో మీరు నేను చెప్పినట్టు ఫాలో అవుతే మీరు ఒక 5 minutesలో ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఉంటుంది. లేకపోతే మీరు ఫార్ములా రాసి ఆ స్టెప్స్ వేసినా మీకు ఒక అట్లీస్ట్ 3 మార్క్ అన్న వేస్తారు. సో చూడండి నేను ఎలా చేస్తాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్ టుమారో అనే వరకు ఎలాగో చదివేదైనా ఒక అట్లీస్ట్ గన్షాట్ టాపిక్స్ చదివితే క్లియర్ అవుతాం అనిపిస్తే ఒక 1 hour స్పెండ్ చేస్తే సరిపోద్ది. 26 or 21 కావచ్చు మార్క్స్ రావడానికి. సో మీరు నేను చెప్పింది ఫాలో అయితే మీరు ఈజీగా గెయిన్ చేస్తారు. బార్డర్ పాస్ కాకుండా నీకు ఎక్కువనే వస్తాయి. సో రెగ్యులర్ ఫాల్సింగ్ మెథడ్కి మనం యూజ్ చేసే ఫార్ములా ఇది, x3 = x1 - x2 - x1 × f(x1) / f(x2) - f(x1). ఈ ఫార్ములా మీరు బైహార్ట్ చేసి, ఒకవేళ ఫాల్సీ మెథడ్ అంటే ఏంటి అంటే ఈ ఫార్ములా రాసిరనుకోండి, ఒక 2 అంటే ఇప్పుడు లాస్ట్లో వచ్చే 2 పాయింట్స్ ఇప్పుడు x3 or x4, x2 or x3 పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఈక్వల్గా ఉంటే కరెక్ట్ అవుతుందని రాస్తే సరిపోతుంది. మీకు అట్లీస్ట్ 2 మార్క్స్ అన్న పడతాయి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 2x³ - 2x - 5.
సో ఇక్కడ నేను x ఈజ్ ఈక్వల్స్ టు 0 1 2 సబ్స్టిట్యూట్ చేస్తే -5 7 వచ్చింది. ఇక 0 కంప్లీట్గా తీసేస్తే 1 2 -5 7 ఉంది. సో ఇక్కడ x0 ఈక్వల్స్ టు 1 x1 ఈక్వల్స్ టు 2 f(x0) ఈజ్ ఈక్వల్స్ టు -5 f(x1) ఈజ్ ఈక్వల్స్ టు 7. 0 వాల్యూ తీసేసాను ఎందుకంటే 1కి కూడా నెగిటివ్ ఉంది కాబట్టి. సో ఇక్కడ వచ్చినాయి -5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అండ్ 7 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో రూట్స్ అనేటివి 1 2 మధ్యలో లై అవుతాయి. సో ఇప్పుడు ఈ ఇచ్చిన వాల్యూస్ని ఇక్కడ తీసుకున్న ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. x2 ఈజ్ ఈక్వల్స్ టు x0 అంటే 1 f(x0) అంటే -5. ఇక్కడ పైన ఇచ్చాం కదా సేమ్ అలాగే. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఒక వాల్యూ వచ్చింది 1.41667. ఇది x22 వాల్యూ. ఈ x22 వాల్యూని పైన మనం తీసుకున్న ఈక్వేషన్ ఏదైతుందో 2x³ - 3x - 5 = 0 2x³ - 2x - 5 = 0 అందులో ఈ 1.41667ని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేశాక ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం జనరల్గా 0 1 2 తీసుకున్న దాన్ని ఆ 0 తీసేసి వాటిని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఈ వాల్యూతోని మళ్ళీ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఇంకొక వాల్యూ వస్తుంది. -21469 వచ్చింది ఈ f(x)లో సబ్స్టిట్యూట్ చేస్తే. సో ఇక్కడ మనకి ఏంటిదంటే ఈ 2 అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు, జస్ట్ ఫస్ట్ వచ్చిన వాల్యూయే చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఈక్వేషన్లో ఇప్పుడు f(x2) అంటే 1.41667 ఏదైతే ఉందో దాన్ని x0 అనుకోవాలి. ఈ -214ని f(x0) అనుకోవాలి. x1 ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకోవాలి. ఓన్లీ x1 ఈక్వల్స్ టు 2 అనేది ఇప్పటికీ చేంజ్ అవ్వదు, జస్ట్ ఫస్ట్ టర్మ్ ఒకటే చేంజ్ అవుతుంది. వచ్చిన వాల్యూని రీప్లేస్ చేసుకోవాలి. x0 ఈజ్ ఈక్వల్స్ టు ముందటున్న వాల్యూ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూడండి x3 ఈజ్ ఈక్వల్స్ టు మనకి x0 అంటే పైన వచ్చిన వాల్యూ వచ్చింది, ఈజ్ ఈక్వల్స్ టు చేసిన వాల్యూతో చేసేస్తే మనకి ఇంకొకటి వచ్చింది. అలాగే అన్ని టర్మ్స్ రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎక్కడైతే మనకి లాస్ట్ 2 డిజిట్స్ అనేటివి ఈక్వల్గా అవుతాయో అప్పటి వరకు ఇలానే స్టెప్స్ రిపీట్ చేయాలి. నేను స్పీడ్గా చేస్తున్నాను ఎందుకంటే ఇప్పటికే చాలా లెంతీగా అయిపోయింది వీడియో. మీకు కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను డైరెక్ట్గా ఒక వైట్ బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు f(x8) వచ్చేసరికి -0.00048 వచ్చింది. ఇంతకుముందు మనం సాల్వ్ చేసిన రూట్లో f(x7)లో ఏమొచ్చింది వాల్యూ అంటే -0.00203 వచ్చింది. సో లాస్ట్ 2 డిజిట్స్ అనేది సేమ్ ఉన్నాయి. -0.200. ఇప్పుడు నేను ఒక బాక్స్లో ఇవన్నీ వాల్యూస్ వేసాను, చూపిస్తాను చూడండి. సో నెక్స్ట్ ఈ వీడియో ఎప్పుడు స్టాప్ చేయాలి అంటే x0 ఈజ్ ఈక్వల్స్ టు x2 ఎప్పుడైతే పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ అనేటివి ఈక్వల్గా అవుతాయో అప్పుడు మనం ఈ వీడియోని ఈ ప్రాబ్లమ్ని స్టాప్ చేసేయాలి. అంటే ఇప్పుడు x0 ఈజ్ ఈక్వల్స్ టు 7లో చూడండి 1.60045, x2లో చూడండి లాస్ట్ 1.60056. సో 1 పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు అదే 6లో చూడండి 1.59, x2లో చూడండి 1.60, ఈక్వల్గా లేదు. ఇలా ఈక్వల్గా వచ్చేవారికి జస్ట్ ఫార్ములా వేసుకుంటూ మాడిఫికేషన్ చేసుకుంటూ రావాలి x0 వాల్యూని. x2ని డైరెక్ట్ f(x1)కి సేమ్ ఏ నెంబర్ అయితే కావాలో అది సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఈ వాల్యూస్ని చేంజ్ చేసుకుంటూ చేస్తే మీకు అర్థమైపోద్ది. లాస్ట్ ఎప్పుడైతే x0 ఈజ్ ఈక్వల్స్ టు x2 అయిపోతుందో మీరు ఒకవేళ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ని అడిగినప్పుడు కూడా x0 ఈజ్ ఈక్వల్స్ టు x2 అని రాసి ఫార్ములా రాసిరు అనుకోండి 2 or 3 మార్క్స్ కంపల్సరీగా పడితే ఒక 2 స్టెప్స్ ఈ ఫార్ములాని వేసుకుంటూ x0 ఈజ్ ఈక్వల్స్ టు x2 రాసిన అట్లీస్ట్ 1 మార్క్ అయినా వస్తుంది. అండ్ ఎవరైనా ఇంకా అర్థం కాని వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వైట్ బోర్డ్ పైన డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ఒకటే వీడియోలో ఇన్ని టాపిక్స్ చెప్పాలి అంటే చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది, చాలామందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు మేబీ, అందుకోసమే చెప్పట్లేదు ఎక్కువ. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో అట్లీస్ట్ 6 మెథడ్స్ ఉంటాయి. నెక్స్ట్ కర్వ్ ఫిట్టింగ్. కర్వ్ ఫిట్టింగ్ ప్రాబ్లం అనుకున్న వాళ్ళు లీవ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది ఫస్ట్ యూనిట్ 3rd యూనిట్, ఇవి మొత్తం మీరు కలిపేశారు అనుకోండి మీకు అట్లీస్ట్ 35 మార్క్స్ వస్తాయి. అండ్ అలా కాదు అంటే ఇందులో 6 మెథడ్స్ కాబట్టి ఏదో ఒక మెథడ్ అయితే అడగాల్సిందే, లేకపోతే అట్లీస్ట్ 2-3 మార్క్స్ కన్నా అడగాల్సిందే కదా, మీకు స్కోరింగ్ అన్న అవుతుంది, అంటే బార్డర్ పాస్ మందం. అండ్ ఐటరేషన్ మెథడ్ అనేది చాలా కొంచెం ఈజీ, దాంతో కంపేర్ చేసుకుంటే అంటే ఇంతకుముందు చేసిన వాటితో కంపేర్ చేసుకుంటే. ఐటరేషన్ మెథడ్ అని ఎప్పుడు అంటామంటే ఇక్కడ ఒక రూల్ ఉంది, ఎప్పుడైతే ఒక పాయింట్ x ఈజ్ ఈక్వల్స్ టు g(x) అవుతుందో
అది ఐట్రేషన్. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఐట్రేషన్ అంటే x = g(x). సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని f(x) = 0 అనుకోవాలి. నెక్స్ట్ అందులో నుండి x కామన్ తీసుకొని x = ఒక వాల్యూ రాసుకొని i ఇప్పుడు xని తీసుకున్నాం కదా బయటికి, దాన్ని xi+1 అని కింద రాసుకొని g(xi) అని రాసుకొని i = 0 to infinite values, అంటే మనకు ఈ పాయింట్ అనేది సాటిస్ఫై అయ్యాక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఒక పాయింట్ అనేది ఎప్పుడైతే x = g(x) అవుతుందో అది ఐట్రేషన్ పాయింట్, ఫిక్స్డ్ పాయింట్ అన్నట్టు. అది అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్లో నుండి x కామన్ తీసుకోవాలి. ఇక్కడ ఈ ఐట్రేషన్ మెథడ్కి నేను రూల్స్ చెప్తాను చూడండి. ఇచ్చిన ఈక్వేషన్ = 0 అనుకోవాలి. నెక్స్ట్ కన్వర్ట్ f(x) = 0 ఇంటూ ద ఫార్మ్ ఆఫ్ x = g(x). అంటే ఇచ్చిన ఈక్వేషన్ నుండి x కామన్ తీసుకొని x = ఒక వాల్యూ రాసుకోవాలి. నెక్స్ట్ x(i+1) = g(xi) అని రాసుకొని i = 0 నుండి మనకి సాటిస్ఫై అయ్యే వరకు వాల్యూస్ అనేది అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. నేను ఇక్కడ దీని ఎగ్జాంపుల్ చెప్పట్లేదు, మీరు బుక్లో ప్రాక్టీస్ చేసుకోండి. అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, 4th యూనిట్లో రిమైనింగ్ టాపిక్స్ అండ్ 5th యూనిట్ కంప్లీట్గా పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అది కొంచెం నేను థియరటికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది. సో ఇలా అయితే నాకు కొంచెం ఈజీ ఉంటుంది, మీకు ఈజీ ఉంటుంది. ఎందుకంటే అవి నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగల, అంటే ఇప్పుడు హైపోథెసిస్ చెప్పినట్టు చెప్తే మీకు ఐడియా రాదు వాటి గురించి, ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలి కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇఫ్ మీకు ఫస్ట్ యూనిట్లో చెప్పినట్టుగా మీరు నేను చెప్పింది చూస్తూ మీరు మీ బుక్లో ఉన్నది నోట్స్ మేకింగ్ చేసుకుని రాసుకున్నారనుకోండి, మీకు కంపల్సరీగా మీరు M3 క్లియర్ చేస్తారు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఈ పార్ట్ 1 చూసిన వాళ్ళు నేను పార్ట్ 2 కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, ఇప్పుడు ఇందులో చెప్పిన దానిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్ని కరెక్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.